హాయ్! 'టిల్లు' అనైతే 100,00,00,000 మార్క్‌నైతే టచ్ చేయబోతున్నాడండి. చాలా రేపు, ఎల్లుండిలో టచ్ చేయబోతున్నాడు. ఈ 7 రోజులు చూసుకుంటే ఆల్మోస్ట్ నియర్ 95 క్రోర్స్ అయితే వచ్చేసినియి. ఆహ్, ఆల్మోస్ట్ ఇంకా 'టిల్లు' అన్న 100,00,00,000 మార్క్ అయితే టచ్ చేయబోతున్నాడు. మనం మాట్లాడుకున్నాం కదా! 'విజయ్ దేవరకొండ' సినిమా ఫ్యామిలీ స్టార్ హిట్‌ని బట్టి దీని మీద డిసైడ్ ఉంటుందని. మనం ఆల్రెడీ దాని రివ్యూ మాట్లాడుకున్నాం. ఫ్యామిలీ స్టార్ అంత గొప్పగా ఏం లేదు. లాంగ్ రన్ కూడా దానికి ఉండేటట్టు నాకైతే కనిపించట్లేదు. కేవలం ఆ సినిమాలో అంత గ్రిప్ లేదు కాబట్టి 'టిల్లు స్క్వేర్' ఖచ్చితంగా మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉంది. ఒక టెంపోలో ఎళ్తా ఉంటది. ఎక్కడ బోర్ కొట్టించకుండా టెంపోలో ఎళ్తా ఉంటది కాబట్టి ఖచ్చితంగా 'టిల్లు'కైతే 'స్క్వేర్‌కైతే అడ్వాంటేజే. ఎవరైతే ఫ్యామిలీ ఈరోజు టికెట్ దొరకనోళ్ళు ఖచ్చితంగా 'టిల్లు స్క్వేర్‌కి' వెళ్తారు కాబట్టి ఈ 3 రోజులు కొంచెం 'టిల్లు స్క్వేర్‌కి' కొంచెం ఇబ్బంది ఉండొచ్చేమో గానీ మళ్ళీ సోమవారం నుంచి అయితే మళ్ళీ 'టిల్లు స్క్వేరే' లీడ్‌లో అయితే కనిపించబోతుంది. నాకు తెలిసి ఈ వీకెండ్‌లో కూడా ఆల్రెడీ ఈరోజే డిసైడ్ అయిపోతుంది. టాక్ డిసైడ్ అయింది కాబట్టి ఆల్రెడీ నాకు తెలిసి నాకే నచ్చలేదు. నేను సినిమా కొంచెం బాగుందంటే ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా బాగుందని చెబుతాను 'ఫ్యామిలీ స్టార్'. కానీ అది మరీ వీక్‌గా ఉంది సినిమా అయితే. కాబట్టి 'టిల్లుకి' అయితే మంచి అడ్వాంటేజ్. మరి 100,00,00,000 మార్క్‌ని అయితే అన్న టచ్ చేశాడు 'టిల్లు' అన్న అయితే. 'సిద్ధు జొన్నలగడ్డ' మరి నెక్స్ట్ తీసిపోయే సినిమాల ప్రాజెక్టులు ఏంటో మరి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి చూడాలి. ఎందుకంటే తీసింది 2 సినిమాలు 'డీజే టిల్లు' అలానే 'టిల్లు స్క్వేర్' కాబట్టి ఈ 2 సినిమాలు కూడా మంచిగా థియేటర్ దగ్గర అయితే ఆడడం చూసాం మనమైతే. మంచి ఈ సినిమాని ఎవరైనా చూడకపోతే మటుకు ఒక్కసారి వెళ్లి చూడండి. చూస్తే మనకు అర్థమవుతుంది సినిమా ఎంత ఇంట్రెస్టింగ్‌గా, ఎంత గ్రిప్పింగ్‌గా తీయడొచ్చు. ఎందుకంటే తెలిసిన స్టోరే. మనకు ఖచ్చితంగా తెలుసు. ఈ అమ్మాయి వాళ్ళు ఈడు మోసపోతాడన్న విషయం తెలుసు. తెలిసి కూడా మనం సినిమా చూస్తున్నామంటే ఆ క్యూరియాసిటీ ఎలా క్రియేట్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్యాటర్న్ మనం చూస్తామంటే మనకి 'డీజే టిల్లు' ప్యాటర్నే కనిపిస్తూ ఉంటది 'టిల్లు స్క్వేర్‌లో' కూడా. కానీ మనల్ని గ్రిప్పింగ్ చేసిన విధానం, ఆ థ్రిల్ చేసిన విధానం, కొన్ని మంచి మంచి పాయింట్లు పెట్టుకొని ఆ రివీల్ చేసిన విధానం ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో అయినప్పటికీ మిగతా పార్ట్‌లో ఆ సినిమా ఎండింగ్ చేసిన తీరు ఎక్సలెంట్‌గా అనిపించింది నాకైతే. దాన్ని అందరూ నచ్చింది కాబట్టే సినిమానైతే ఇంత ఆదరించారు. నేను ఫస్ట్ రోజే చెప్పాను రివ్యూ రోజే. ఈ సినిమా ఖచ్చితంగా ఓ మంచి హిట్ కొట్టబోతుందని చెప్పాను. అది 100,00,00,000 హిట్ అయింది ఈ సినిమా ఈరోజైతే. 'టిల్లుకి' ఇది ఖచ్చితంగా రిజర్వ్ అండి ఇది. ఈ హిట్ అనేది దానికి రిజర్వ్. ఒకవేళ ఈ సమ్మర్ సీజన్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయన్నీ టైంలో అతను హిట్ కొట్టలేకపోయుంటే చాలా డిసప్పాయింట్ ఖచ్చితంగా అయ్యుండేవాళ్ళం. కానీ హిట్ అయింది కాబట్టి ఇంకా ఎందుకంటే బడ్జెట్ ఉంటే ఇంకా బెటర్ వర్షన్ తోటి మంచి స్టోరీలతోటి అయితే 'సిద్ధు జొన్నలగడ్డ' వస్తాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఉన్న తక్కువ బడ్జెట్‌లోనే 'డీజే టిల్లుకు' తక్కువ బడ్జెట్ ఉంటే పర్లేదు దీన్ని కొంచెం బడ్జెట్ పెట్టుకొని మంచిగానైతే సినిమాని తీశారు. ఇంకొంచెం బెటర్ బడ్జెట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైము ఇంకొంచెం బెటర్‌గా అయితే సినిమా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి. అందరిలా కాకుండా 'నిఖిల్' పర్లేదు అనిపించాడు. 'నిఖిల్' ఎందుకంటే చూసాం కదా అతను 'కార్తికేయ 2' తోటి మంచి హిట్ కొట్టి ఆ తర్వాత కొంచెం వేరే సినిమా స్టోరీ సెలక్షన్ వల్ల పడిపోయాడు. అలా తప్పులు చేయకుండా మంచిగుండాలి. ఎందుకంటే 'విజయ్ దేవరకొండ' ఎగ్జాంపుల్ మళ్ళీ ఫస్ట్ 'పెళ్లి చూపులు', 'గీతా గోవింద్' తర్వాత 'అర్జున్ రెడ్డి' తర్వాత అతను మంచి హిట్ అయితే పడలేదు. చాలా కింద మీద పడుతున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి స్టోరీ సెలక్షన్‌లో. మనకి ఎగ్జాంపుల్ 'విశ్వక్ సేను' చాలా సైలెంట్‌గా వస్తాడు. సైలెంట్‌గా వెళ్ళిపోయి ఓ మంచి సినిమా తీసుకొని థియేటర్‌లోకి అయితే వస్తాడు. థియేటర్‌లోకి వచ్చే ముందైతే గట్టిగా హడావుడి చేస్తాడు. సినిమా మాట్లాడిద్దని చెప్పడం చూస్తాం కాన్ఫిడెంట్. మరి సినిమా బాగుంటేనే అంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు కాబట్టి 'విజయ్ దేవరకొండది' ఓవర్ కాన్ఫిడెంట్ అనిపిస్తది. ఓవర్ కాన్ఫిడెంట్ కూడా కాదు. అదేదో డబ్బా అనిపిస్తుంది నాకైతే. 'విశ్వక్ సేను', 'సిద్ధు జొన్నలగడ్డ' చాలా చాలా మంచిగా మాట్లాడతారు. మంచిగుంటారు కాబట్టి స్టోరీల సెలక్షన్ కూడా మంచిగుంది వాళ్ళిద్దరిది. మరి చూద్దాం వీళ్ళిద్దరు ఎంతవరకు ముందుకెళ్తారో చూడాలి. అలానే 'విజయ్ దేవరకొండ' కూడా మంచి హీరో మెటీరియలే. ఈ 'విశ్వక్ సేన్' కన్నా లేకుంటే 'సిద్ధు జొన్నలగడ్డ' కన్నా మంచి హీరో మెటీరియలే 'విజయ్ దేవరకొండ'. కానీ దాన్ని కరెక్ట్‌గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. డైరెక్టర్ కావచ్చు లేకుంటే 'విజయ్ దేవరకొండ' గాని. చూద్దాం మరి 'డీజే టిల్లు' ఎంత దాకెళ్ళి కలెక్షన్‌లు ఆగుతాయో.